దాతృత్వానికి మరో పేరు, మానవతకు మరో రూపం డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారు. దశాబ్దాలుగా చేస్తున్న నిస్వార్థ సమాజ సేవలో వారు ఎన్నెన్నో జీవితాలు స్పృశించారు. అందరూ మల్లన్న అని ఆత్మీయంగా పిలుచుకునే వారి జీవితం అందరికీ ఒక ప్రేరణ. ఎంత ఎదిగినా నిరాడంబరంగా చిరునవ్వుతో అందరి బాగోగులు కనుక్కునే మల్లారెడ్డి గారిది మహోన్నత వ్యక్తిత్వం. సామాన్య జీవితం నుండి ప్రయాణం మొదలుపెట్టి పట్టుదలతో తన లక్ష్యాలను సాధించారు. ఫార్మా సంస్థల అధినేతగా అమెరికాలో, భారతదేశంలో కూడా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. విద్య పట్ల మక్కువతో స్వస్థలమైన సుంకిశాలలో కళాశాల ఏర్పాటు, గ్రామానికి సిమెంటు రోడ్లు, కమ్యూనిటీ భవనాలు వంటి సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఆరాధనీయులయ్యారు. తమ దైవభక్తి చాటుతూ సుంకిశాలలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించారు. దశాబ్దాలుగా న్యూయార్క్ లో శ్రీ గణపతి దేవస్థానం ట్రస్టీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజ సేవలో వారు ఎప్పుడూ ముందుంటారు. గత సంవత్సరం వరద బాధితులకు తోడుగా నిలిచి 2 రాష్ట్రాలకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. మిషన్ కాకతీయ కోసం 50 లక్షల రూపాయలు అందజేశారు. సాంస్కృతిక సంస్థలకు ఉదారంగా విరాళాలిస్తూ మన సంస్కృతికి చేయూతనిస్తున్నారు. వారు స్థాపించిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అమెరికా వ్యాప్తంగా మన పండుగలని ఘనంగా నిర్వహిస్తోంది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘానికి చేయూతనిస్తూ తెలంగాణకి ఒక క్రొత్త వేదిక అందించారు. ఎంత ఉన్నది అన్నది కాదు, ఎంత ఇచ్చే మనసున్నది అన్నది ముఖ్యం అన్న నానుడికి మల్లారెడ్డి గారు ప్రత్యక్ష నిదర్శనం. వారి వ్యక్తిత్వం, ఔదార్యం అందరికీ ఆదర్శం. ఈ వేదికపైకి వారికి పలుకుతున్నాం సగౌరవ స్వాగతం.